హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫాలోవర్స్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ 4కి వచ్చేస్తే నాకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి రిలయన్స్ గురించి. రిలయన్స్ అనేది అమెజాన్కి 40% వాళ్ళు షేర్స్ అమ్మాలనుకుంటున్నట్టు మనకైతే న్యూస్ ఉన్నది ఫ్రెండ్స్. 40% అంటే $20 బిలియన్ అని ఉంది. మనకి ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,46,717 crores ఫ్రెండ్స్. చూద్దాం, వీలైతే రీటైల్ సేల్స్ బిజినెస్ కోసం వీలైతే 40% షేర్ అనేది అమెజాన్కి అమ్మాలని అనుకుంటున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ గురించి. బిఎస్ఎన్ఎల్ అనేది ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అనేది లాంచ్ చేసింది. అది చెన్నై, తమిళనాడు వాళ్ళకి. అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వచ్చేసి మనం 49 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 2 GB డేటా అండ్ 100 ఫ్రీ మినిట్స్ ఫర్ 28 days అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ 100 ఫ్రీ మినిట్స్ అనేది మనకి 1 minute 45 పైసే కట్ అయ్యేటట్టు వీలైతే ప్లాన్ తీసుకొచ్చారు. కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టవర్స్ అనేది కొన్ని ఎక్స్టెండ్ చేస్తే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి సిగ్నల్ కూడా బాగా వస్తుంది. కాబట్టి అప్పుడు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్కి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి ఫ్రెండ్స్. శాంసంగ్ అనేది M51 అనేది మనకి ఇండియాలో సెప్టెంబర్ 18కి వీలైతే అమెజాన్లో ఇంకా శాంసంగ్ లోకల్ అండ్ ఆన్లైన్ స్టోర్స్లో వీలైతే రిలీజ్ చేయబోతున్నారు. మనకి దీని స్పెక్స్ వచ్చేసి ఏదైతే స్నాప్డ్రాగన్ 730G పైన రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆండ్రాయిడ్ 10 పైన రన్ అవుతుంది. అండ్ దీనికి ఇది వచ్చేసి 6.7 ఇన్ఫినిటీ ఓ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో రాబోతుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. అండ్ దీని ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే అయితే పంచోల్ కెమెరా అయితే వాడారు. ఇక్కడైతే 32 MP కెమెరా అయితే వాడారు ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ క్వాడ్కామ్ సెటప్. ఇది వచ్చేసి 64 ప్రైమరీ కెమెరా వచ్చేసి సోనీ IMX682 సెన్సర్ అయితే వాడారు. దీని బ్యాక్ సైడ్ క్వాడ్ సెటప్ వచ్చేసి 64+12+5+5. అండ్ దీనికి వచ్చేసి సైడ్ ఫింగర్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇదైతే దీంట్లో అయితే డాల్బీ అట్మాస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో మనం ఇది ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ అనేది వాడారు ఫ్రెండ్స్. అయితే మనకి చాలా నాకు తెలిసి పబ్జీ రోజు మొత్తం అన్నా కూడా మనకైతే ఛార్జింగ్ విషయంలో ఏం బాధ అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో 25 వాట్ ఫాస్ట్ ఛార్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇది 0 to 100 అనేది ఫుల్ ఛార్జ్ కావడానికి 1 hour 55 minutes మాత్రమే పడుతుందని వీలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది అలాగే రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడాలి మనం సెప్టెంబర్ 18కి మరి దీని సేల్స్ అనేవి ఎలా ఉంటాయో ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ C15 గురించి. రియల్మీ C15 అయితే ఈరోజు ఇప్పుడు 8కి సేల్కి అనేది ఉంది ఫ్రెండ్స్. దీని ఫీచర్స్ వచ్చేసి ఇదైతే 6-7 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళైతే ఇన్బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసి హీలియో G35 అనేది వాడారు ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి బ్యాక్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అనేది వీళ్ళైతే ఇచ్చారు. దీని బ్యాక్ వచ్చేసి జియోమెట్రిక్ డిజైన్ అయితే వీలైతే ఇచ్చారు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది. అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్కామ్ సెటప్ అయితే ఇచ్చారు. అయితే 13+8+2+2 అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 MP అయితే ఇచ్చారు. ఇదైతే 2 వేరియంట్స్లో రాబోతుంది ఫ్రెండ్స్. ఒకటి 3GB ర్యామ్ 32GB రోమ్ అండ్ ఒకటి 4GB ర్యామ్ 64GB రోమ్. 3GB అండ్ 32 వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. అండ్ 4GB 64 వచ్చేసి 11,000 రూపీస్ ఫ్రెండ్స్. అయితే 2 కలర్ వేరియంట్స్ రాబోతుంది. ఒకటి వచ్చేసి పవర్ సిల్వర్, ఇంకోటి వచ్చేసి పవర్ బ్లూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తోషిబా గురించి. తోషిబా అనేది స్మార్ట్ టీవీ తీసుకురాబోతుంది, తోషిబా రేంజ్ అని. ఇదైతే ఇండియాలో సెప్టెంబర్ 18కి లాంచ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే మనకి దీనికి లీక్ అండ్ స్పెక్స్ ప్రకారం ఇదైతే అల్టిమేట్ 4K టీవీ అండ్ విత్ డాల్బీ అట్మాస్తో రాబోతుంది. దీంట్లో మేజర్ స్ట్రీమింగ్ యాప్స్ అనేవి సపోర్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ అండ్ రెడ్ బుల్ అండ్ హంగామా ఎక్సెట్రా. అండ్ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి అయితే మనకి మేడ్ ఇన్ ఇండియా అనే కింద బ్రాండ్ తోటి అక్కడ రాబోతుంది ఫ్రెండ్స్. మనం ఇందాక ఇన్ని రోజులు టీవీలు మామూలుగా చూసుకుంటే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్ అని ఉండే కదా, ఇప్పుడైతే మేడ్ ఇన్ ఇండియా అని రాబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వీలైతే ఒక ఆఫర్ అనేది పెట్టారు ఫ్రెండ్స్. వీలైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ రిజిస్టర్లో తేబోతున్నారు ఫ్రెండ్స్. అయితే దీనికి వచ్చేసి మనం ఇది సెప్టెంబర్ 18కి రిలీజ్ కాబోతుంది. అది సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఎవరైతే కొంటారో
ఆ యూజర్స్కి మాత్రం 4 ఇయర్స్ వారంటీ అండ్ ప్యానల్ అనేది రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకు ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి దీని ప్రైస్ లీక్స్ అయితే ఏం రాలేదు. మనం దీన్ని అయితే 30,000 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనకి 4 వేరియంట్స్లో రావచ్చు. ఒకటి 43 ఇంచ్, ఒకటి 50 ఇంచ్, ఒకటి 55 ఇంచ్ అండ్ ఒకటి 65 ఇంచ్. కాబట్టి చూద్దాం ఇది ఇండియాలో సక్సెస్ అవుతుందో లేదో. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ గురించి ఫ్రెండ్స్. అయితే గూగుల్ అనేది న్యూ ఇయర్ ఓఎస్ అప్డేట్ అనేది వీలైతే సుంటో 7 ఆండ్రాయిడ్ వాచ్కి ఫస్ట్గా వీళ్ళైతే రోల్అవుట్ చేసామని వీళ్ళైతే చెప్తాను ఫ్రెండ్స్. మనకి దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి వీళ్ళైతే బ్యాటరీ అనేది ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే యాప్ అనేది ఫాస్ట్గా లాంచ్ అయ్యేటట్టు వీలైతే 20% ఫాస్ట్గా లాంచ్ అయ్యేటట్టు వీళ్ళైతే ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వాచ్లో డిఫరెంట్ వాచ్ మోడ్స్ అనేది వర్కౌట్ మోడ్స్ కూడా ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎల్టీ కనెక్ట్ కూడా ఇంప్రూవ్ చేసామని చెప్తున్నాం ఫ్రెండ్స్. మనకు ఆగస్ట్లో గూగుల్ అనేది మనకి న్యూ ఓఎస్ అప్డేట్ అనేది స్నాప్డ్రాగన్ 4100 అండ్ ఎబోవ్ వాటికే వస్తుందని వీళ్ళైతే చెప్పారు కదా. సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రియల్మీ 7 Pro గురించి. రియల్మీ 7 Pro వచ్చేసి మనకి సెప్టెంబర్ 14కి ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే దీనిలో 2 కలర్ వేరియంట్స్ రాబోతుంది. ఒకటి మిర్రర్ సిల్వర్ అండ్ ఇంకోటి మిర్రర్ బ్లూ. దీనిలో 2 వేరియంట్స్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఒకటి 6GB 128GB అండ్ ఇంకోటి 8GB అండ్ 128GB. అండ్ 6GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసి 20,000 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ 8GB ర్యామ్ 128GB రోమ్ వచ్చేసి 22,000 ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీని స్పెక్స్కి వచ్చేసి ఇది స్నాప్డ్రాగన్ 720G పైన రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 65W ఫాస్ట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇవైతే మనం చూసుకుంటే బెస్ట్ ఫీచర్సే. ఇదైతే AMOLED స్క్రీన్తో కూడా రాబోతుంది. చూడాలి ఫ్రెండ్స్ మరి ఇది సక్సెస్ అవుతుందేమో. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో గురించి. వివో అయితే V20 SE అనేది అఫీషియల్ పోస్టర్ అనేది వీలైతే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి లీక్ అనే స్పెక్స్ ప్రకారం ఇదైతే స్నాప్డ్రాగన్ 665తో రాబోతుంది. అండ్ ఇది వచ్చేసి 8GB ర్యామ్తో రన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇదైతే చైనా క్వాలిటీ సర్టిఫికేట్ పొందింది ఫ్రెండ్స్. అయితే ఇది నాకు తెలిసి ఇది మేబీ ఇండియాలో రాకపోవచ్చు. అయితే దీంట్లో వచ్చేసి 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వివో SE అనేది మనకి గీక్ బెంచ్లో స్పాట్ అయింది. మనం ఇక్కడ చూసుకుంటే పిక్చర్లో ఉంది ఫ్రెండ్స్. మన నెక్స్ట్ టెక్ న్యూస్కి వచ్చేసి మోటో గురించి. మోటో అనేది E7 Plus అనేది రిలీజ్ చేయబోతుంది. మనకి దీని లీక్స్ వచ్చేసి ఇదైతే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ పైన రన్ కాబోతుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 10 పైన రన్ కాబోతుంది. ఇది వచ్చేసి 4GB ర్యామ్ 64GB రోమ్తో రాబోతుంది. అండ్ దీనికి 3 స్లాట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 2 అనేది సిమ్ స్లాట్స్, ఇంకొకటి డెడికేటెడ్ మెమరీ స్లాట్ అని ప్రొవైడ్ చేశారు. ఇదైతే 6.5 ఇంచ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇదైతే LCD డిస్ప్లేతో రాబోతుంది. దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 MP అండ్ దీని బ్యాక్ కెమెరా వచ్చేసి 48+2 MP ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ దీనికైతే ఫింగర్ ప్రింట్ అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే 5000 mAh బ్యాటరీతో రాబోతుంది అండ్ 10W ఛార్జర్తో రాబోతుంది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ టెక్ న్యూస్ వచ్చేసి OnePlus గురించి ఫ్రెండ్స్. OnePlus అనేది 8K 960fps వీడియో రికార్డింగ్ పైన వీలైతే వర్క్ చేస్తున్నారని మనకైతే రూమర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇది కరెంట్లీ మనకి 8 Pro వచ్చేసి 8 Pro ఇవన్నీ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 865 సిరీస్ ఆ సిరీస్లో వాడారు ఫ్రెండ్స్. అయితే మనకి ఆ సిరీస్లో 720p 960fpsతో రికార్డింగ్ అవుతుంది అండ్ 8K 30fpsతో రికార్డింగ్ అవుతుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే 8K 960fpsతో రికార్డింగ్ అయితే వీలైతే తీసుకురావాలని వీలైతే వర్క్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి అన్రిలీజ్డ్ OnePlus బడ్స్ జెడ్ అనేది OnePlus బడ్స్ TWSకి సక్సెస్ అని వీలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవైతే OnePlus బడ్స్ TWS అనేది జూలైలో రిలీజ్ అయింది. ఇది మనకి OnePlus బడ్స్ జెడ్ అనేది ఇంకా రిలీజ్ కాకముందే ఇవైతే వీళ్ళకి దీనికి సక్సెస్ అని వీలైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హువాయి గురించి. హువాయి అనేది HarmonyOS 2.0 అయితే వీలైతే రిలీజ్ అయిపోతున్నట్టు మనకు తెలుస్తుంది. వీలైతే 2021లో వీలైతే రిలీజ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. రిచ్ యాడ్ హ్యూ అనేటైనా వీలైతే డెవలపర్ కాన్ఫరెన్స్లో వీలైతే స్మార్ట్ టీవీస్కి, స్మార్ట్ వాచెస్కి అండ్ కార్ హెడ్ యూనిట్స్కి కూడా వీలైతే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది ఈ HarmonyOS అనేది. కానీ స్మార్ట్ ఫోన్స్కి మాత్రం ఈ డిసెంబర్లో వీలైతే లాంచ్ అయిపోతున్నట్టు మనకైతే లీక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే గివ్ అవే గురించి నేనైతే గివ్ అవే ఎవరైనా వీడియో చూడకపోతే అదైతే కార్డ్స్లో వదిలేసాను ఫ్రెండ్స్.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.